సార్ ఇప్పటిదాకా కూడా చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీ అంటే హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చింది, షిఫ్ట్ అయిన తర్వాత చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఏపీలో కూడా మళ్ళీ ఇండస్ట్రీని కూడా అక్కడ కూడా డెవలప్ చేయాలి. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీ డెవలప్ చేయాలి. దానికి మన ఇండస్ట్రీ ఏ విధంగా కార్యాచరణ రూపొందిస్తుంది? ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఏపీలో కూడా ఇండస్ట్రీ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎంతో ఉపయోగం ఉంటుంది, ఎంతోమంది కళాకారులకి కానీ వివిధ అన్ని రంగాలకు వస్తుంది కదా. సో ఈ విధంగా ఉండబోతుందని అనుకుంటున్నాను. అంటే సినిమా ఇండస్ట్రీకి ప్రాంతీయ భేదం కానీ భాషా భేదం కానీ ఏమీ ఉండదు. తెలుగు వాళ్ళందరూ తెలుగు సినిమాల్లో చేస్తున్నా కూడా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి జీవించేది. ఇది హైదరాబాద్లో పెడతారా స్టూడియోలు, ఆంధ్రప్రదేశ్లో పెడతారనేది కాదు. షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, విదేశాలకు వెళ్తున్నాం, పాటలు తీయాలంటే విదేశాలకు వెళ్ళిపోతున్నాం. ఇవాళ అలా స్ప్రెడ్ అయిపోయింది. ఇవాళ రాష్ట్రాలు రెండు, ఇది తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్ అయినా రెండు కూడా తెలుగు రాష్ట్రాలే. రెండింటిలో కూడా బ్రహ్మాండంగానే చూసుకుంటాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు ఏమిటి అంటే ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇవాళ రోజున వరల్డ్ వైడ్ ఇక్కడ ఆంధ్రదేశంలో సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుందో మరి ప్రపంచవ్యాప్తి కూడా జరిగేటువంటి స్థాయికి ఎదిగాం ఇవాళ మనం. వాళ్ళు మన డైరెక్టర్ కానీ వచ్చిన కొత్త టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ అద్భుతంగా చేయబట్టే మనందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నాం. అందుకని తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రత్యేకంగా చేయక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీ రామారావు నలుడుగా వచ్చారు కాబట్టి పరిశ్రమకు కావాల్సిన సహకారం డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే గ్లామర్ అండ్ ప్రపంచం అనేది చాలా ఇంపాక్ట్ అయినప్పుడు ఇది కనుక ముందుకు వస్తే మిగతా అన్ని సెక్టార్లు కూడా ముందుకు వస్తాయి. ఐటీ కానీ ఇండస్ట్రీ ప్రతిదీ వస్తుంది. సో అమరావతి డెవలప్మెంట్ కావాలంటే మనం రెండు చోట్ల కూడా దీన్ని ఎంతో కొంత ఇండస్ట్రీకి ఇవి ఉండాలి. సినిమా షూటింగ్లకి ఏం చూస్తుంటే మనం ఇక్కడి నుంచి వైజాగ్ లేకపోతే మిగతా అన్ని దూర ప్రాంతాలకు వెళ్తున్నాం. సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చేస్తే అన్ని చోట్ల కూడా ఉపయోగపడుతుంది. అమరావతిలో క్రియాశీలకంగా కూడా మన తెలుగు ఇండస్ట్రీ పనిచేస్తుంది అంటున్నారు. అదే అందుకనే రెండు ప్రభుత్వాలని కూడా సమీకరించుకొని తప్పకుండా ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుద్ది అనేది తెలుసుకొని ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ.